Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. This is the first topic we are going to discuss now. Greenhouse gas emissions from food production. అంటే ఏంటి ఇప్పటివరకు మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో లైక్ సే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ కూడా వెహికల్స్ నుంచి వస్తాయి, లేకపోతే కార్బన్ కంబషన్ వల్ల ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి, ఈ విధంగా తెలుసు. అయితే ఈవెన్ ద ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఈజ్ a possible reason for the greenhouse gas emissions అని చెప్తున్నారు. So we'll see what are the ways through which the food production industry is generating so much greenhouse gases, because this is not a minute percentage. అంటే ఒక 5%, 10% అలా ఏమి కాదు, చాలా ఎక్కువ పర్సెంట్ ఆఫ్ greenhouse gases are being released from the food production industry. ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు నాట్ జస్ట్ అగ్రికల్చర్, ఓన్లీ ఫుడ్ని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదు. ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీలో మనకి ఏమేమి వస్తాయి, రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ టిల్ ఇట్ రీచెస్ ద కన్జ్యూమర్. అంటే ఏంటి, ఎక్కడైతే మనకి ఫార్మర్ పండిస్తున్నారో అక్కడి నుంచి, అక్కడ వాళ్ళు ఏం ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, అక్కడ నుంచి కౌంట్ అవుతూ పొల్యూషన్ అనేది ఎక్కడి వరకు వస్తుంది, కన్జ్యూమర్కి చేరుకునే వరకు. కన్జ్యూమర్కి చేరుకునే వరకు పొల్యూషన్ వస్తుందంటే అర్థం ఏంటి, లైక్ సే నేను కొంత ఫుడ్ని ప్రొడ్యూస్ చేశాను, దాన్ని నేను కన్జ్యూమర్కి ఎలాగ చేరుస్తాను, త్రూ ద సప్లై చైన్, రైట్. సప్లై చైన్లో మనకి ఏమేమి వస్తుంది, ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ కూడా వస్తాయి కదా, ఆ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఎంత గ్యాస్ని ఎమిట్ చేస్తున్నాయి, లైక్ వాటి నుంచి కూడా ఎంత కార్బన్ అవన్నీ రిలీజ్ అవుతుంది, అది కౌంట్లోకి వస్తుంది. అండ్ నేను కన్జ్యూమర్కి ప్రొవైడ్ చేయాలంటే ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను, ఐ హ్యావ్ టు ప్యాక్ ద ప్రోడక్ట్. ఓకే, ప్రతిదీ కూడా వెజిటబుల్స్ లాగా లూజ్గా వెళ్ళవు కదా, కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటే వీ హ్యావ్ టు ప్యాక్ దెమ్. సో హియర్ వాట్ ఐఎమ్ యూజింగ్ టు ప్యాక్ ద ప్రోడక్ట్స్, అది కూడా కౌంట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మొత్తం ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ ద్వారా మనకి ఎంత పర్సెంట్ ఆఫ్ ఎమిషన్ అనేది వస్తుంది అనేది విల్ సీ హియర్. 1/3 of global greenhouse gas emissions caused by humans are linked to food according to a new study. So, one second. ఏం చెప్తున్నారు, 1/3 ఆఫ్ ద అంటే ఏంటి, ఒక నియర్ టు 35%. ఓకే, 35% అంటే 1/3 ఆఫ్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నవి దే కాస్డ్ బై ద హ్యూమన్స్ లింక్ టు ఫుడ్. మనం ఫుడ్ ఏదైతే ఉందో దానికి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే వేరియస్ మెథడ్స్ నుంచి కన్జ్యూమర్కి రీచ్ అయ్యే వరకు ప్రాసెస్ అంతా ఇంక్లూడ్ అయి ఉంది. ఆల్ దాట్ జనరేట్ నియర్లీ 1/3 ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే ఎంతైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ మొత్తం మన ఎర్త్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో హ్యూమన్స్, అందులోని 1/3 బిలాంగ్స్ టు ద ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ. The study by a group of researchers in Italy published in journal Nature 21 draws on a new global database that provides estimates of food system greenhouse gas emissions from 1990 to 2015. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టడీ చేసేది తెలిసింది, 1990 నుంచి 2015. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ 6-7 years తీసుకుంటే ఇంకా ఎక్కువే మనకి ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ మధ్యన మనం బాగా చూస్తుండగా ఒక 3 to 4 yearsలోనే మనకి ఈ అవుట్ సైడ్ ఫుడ్ మనం తినడం కానివ్వండి, ఫుడ్ చైన్స్లోని, అవుట్లెట్స్లోని, లేకుంటే ఈ ఆన్లైన్ డెలివరీ అన్నది చాలా ఎక్కువ అయిపోయింది. రైట్ ఆర్ రాంగ్, ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ మనకి ఎప్పుడు బాగా ఎక్కువయ్యాయి, పాస్ట్ 3 to 4 yearsలో చాలా ఎక్కువగా అయింది. సో మనం వెళ్ళి అక్కడ తీసుకోవడం కాకుండా ఈ ఫుడ్ డెలివరీ వీటి వల్ల ప్యాకేజింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా మోర్ నెంబర్ ఆఫ్ యూసేజ్లోకి వస్తుంది. వెళ్ళి తినడం అది వేరు, అక్కడ ప్లేట్స్లో. ఇంటికి ఎప్పుడైతే డెలివరీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ఫుడ్ ప్యాకేజింగ్కి యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయింది. అయితే ప్లాస్టిక్ వల్ల కదా ఇక్కడ మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా అంటే, మరి ఆ ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏం జనరేట్ అవుతుంది, అర్థమైందా? ప్యాకేజింగ్కి నేను ఇప్పుడు కవర్స్ యూజ్ చేస్తున్నాను, లేదా ప్లాస్టిక్ బాక్సెస్, లేదా సంథింగ్ ఆర్ ద అదర్ ఐటమ్ ఐఎమ్ యూజింగ్ టు ప్యాక్ యువర్ ప్రోడక్ట్. ఇక్కడ సరే ఇది బయోడిగ్రేడబుల్ అనుకుందాం, ఇదంతా ల్యాండ్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది అనుకుందాం, బట్ మరి దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నేను ఆ ఇండస్ట్రీ ఏదైతే ఈ ప్యాకింగ్ ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అప్పుడు అది ఎంత జనరేట్ చేస్తుంది గ్యాసెస్ని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, దాట్ ఈవెన్ కమ్స్ ఇన్ టు కౌంట్. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటూ మొత్తం ఎంత పొల్యూషన్ జనరేట్ చేస్తుంది, 1/3 ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. The study found that food system emissions represented 34% of the total greenhouse gases output in 2015. The emissions database for total atmospheric research EDGA output by the European Commission categorized emissions data by sector, greenhouse gas and country. Okay, ఏ కంట్రీలో ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నది ఎవరు కేటగరైజ్ చేశారు, ఈడీజీఏఆర్ వాళ్ళు ఈ ఎమిషన్స్ని కేటగరైజ్ చేసి చెప్పారు. ఇట్ ఇన్కార్పొరేటెడ్ కీ ల్యాండ్ యూస్ డేటా ఫర్ ఓవర్ 245 కంట్రీస్. ఎన్ని కంట్రీస్లో స్టడీ చేశారు వీళ్ళు, 245 కంట్రీస్లో స్టడీ చేశారు. దట్ హ్యాస్ బిన్ కంప్లైడ్ బై ద
యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. రీజన్స్ ఏంటి అసలు? ఓకే, అంటే పాసిబుల్ రీజన్స్ ఏంటి, ఎందువలన ఈ ఎమిషన్ అనేది ఇంత ఎక్కువగా జరుగుతుంది? ఫస్ట్ విల్ సీ ద రీజన్స్, దెన్ విల్ సీ ద కంట్రిబ్యూటర్స్. ల్యాండ్ యూజ్ చేంజ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఫారెస్ట్ ఉంది, నాకు ఫారెస్ట్ వద్దు, నేను ఏం చేశాను, చెట్లు నరికేసి అక్కడ అగ్రికల్చర్ని స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ చేంజింగ్ ద ల్యాండ్. ఓకే, ఒకప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉండి గ్రీనరీగా ఉండేదాన్ని నేను నరికేసి ఇప్పుడు నాకు నచ్చిన క్రాప్స్ని నేను అక్కడ పండించుకుంటున్నాను. ఐ హ్యావ్ చేంజ్డ్ ద యూజ్ ఆఫ్ ద ల్యాండ్. అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ టు ప్యాకేజింగ్, ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుంచి ప్యాకేజింగ్ వరకు, అది కూడా ఒక పాసిబుల్ రీజన్. ఫర్టిలైజర్ యూజ్, మరి ఎప్పుడైతే వీళ్ళు చేస్తున్నారో అప్పుడు వాళ్ళు ఫర్టిలైజర్స్ రకరకాలవన్నీ యూజ్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో లీడింగ్ టు గ్రీన్ హౌస్ గ్యాసెస్. అండ్ వేస్ట్ ఆల్ కంట్రిబ్యూట్, ఏంటి, యూజ్ అండ్ వేస్ట్ రెండు కూడా, ఫర్టిలైజర్ యూజ్ కానివ్వండి, వేస్ట్ ఏదైతే మనం జనరేట్ చేస్తున్నాం అది కానివ్వండి, ఆల్ దిస్ కంట్రిబ్యూట్ టు ఎమిషన్స్ అండ్ వర్ ఎస్టిమేటెడ్ అట్ 18 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ ఇన్ 2015, అంటే 34%. చూడండి, డేటా అంతా మనకి 1990 నుంచి 2015 వరకు స్టడీ చేశారు. ఇంకా ఈ 2021 వరకు కూడా స్టడీ చేసి ఉంటే దిస్ 34% కూడా ఇంకా చాలా ఎక్కువ పర్సెంట్గా మారిపోయి ఉండేది. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పొల్యూషన్ ఈ ఫుడ్ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇవన్నీ చాలా ఎక్కువ అయింది పాస్ట్ 3 to 4 yearsలో. సో ఇప్పటి వరకు కానీ డేటా తీసుకుంటే ఈ పర్సంటేజ్ అన్నది కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఎ లెస్ అమౌంట్, 34% అనేది కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్. బట్ ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ సినారియో వరకు కూడా ఇఫ్ వి క్యాలిక్యులేట్ ఇట్ విల్ లీడ్ టు మోర్ పర్సంటేజ్. Range of emissions. The study noted that the share of emissions from the food system of a country ranged between 14% to 92%. అంటే ఏంటి, ఎంత పర్సెంట్ నుంచి ఎంత పర్సెంట్ వరకు మినిమం చూసుకోండి, మినిమం 14% అయినా సరే అది ఎమిట్ చేస్తుంది. అండ్ ఇట్ మేక్స్ ఇట్ టిల్ 92%. In industrialized countries, roughly 24% of total emissions came from their food systems. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పటి వరకు ఓన్లీ ఏమనుకునే వాళ్ళం, ఓన్లీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచే మనకి ఎక్కువగా పొల్యూషన్ వస్తుంది అని. బట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంట్రీస్లో చూసుకుంటే మనకి వాళ్ళు జనరేట్ చేసిన టోటల్ ఎమిషన్స్లోని 24% ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై ద ఫుడ్ సిస్టమ్స్, a number that has stayed fairly stable between 1990 and 2015. Asia was the highest contributor, producing 35% of the global food system emissions in 1990 to 49% in 2015. ఏ కాంటినెంట్లో ఎక్కువగా ఉంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏషియా ఈజ్ ద హైయెస్ట్ కంట్రిబ్యూటర్ అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఇన్ 1990 it is 35% and whereas in 2015 it increased to 49%. What are the biggest contributors? First one is fertilizers, as we have already discussed. Fertilizers were the leading contributor to all food system emissions, constituting 39% of the total. మొత్తంలో 39% is mostly because of the fertilizers. Land use accounted for 38%. ల్యాండ్ ఏదైతే మనం ఉన్న వాటిని మార్చేసి అగ్రికల్చర్ కానీ వీటికన్నీ మార్చేస్తున్నాం, లేకపోతే లైక్ చూడండి, ఒక అగ్రికల్చర్ ల్యాండే ఉంది, దాన్ని నేను తీసేసి అక్కడ ఒక ఇండస్ట్రీని కట్టాను టు మ్యానుఫ్యాక్చర్ దిస్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ ఇన్ విచ్ ఐ కెన్ ప్యాక్ ద ఫుడ్. ఓకే, ఇలా ల్యాండ్ ఏదైతే ఉందో దాని యూజ్ని కూడా చేంజ్ చేయడం వల్ల. ఓకే, సో హియర్ ద ల్యాండ్ యూజ్ అకౌంట్స్ ఫర్ 38%. డిస్ట్రిబ్యూషన్ కంట్రిబ్యూటెడ్ 29%. ఏదైతే డిస్ట్రిబ్యూషన్ మనం ప్యాకేజింగ్ దగ్గర నుంచి దాన్ని తీసుకువెళ్ళి కస్టమర్కి రీచ్ అయ్యే వరకు ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో అదంతా కూడా 29%, which is expected to continue growing as it will definitely grow because we are more habituated to ordering online and getting the food to our home. Methane from livestock raising and rice cultivation accounted for 35%. ఓకే, లైఫ్ స్టాక్ దగ్గర కూడా మనకి ఎక్కువ ఎక్కడైతే ఇప్పుడు లైఫ్ స్టాక్ అంటే తెలుసు కదా, యానిమల్ రీడింగ్, అక్కడ ఇంకా రైస్ కల్టివేషన్లో కూడా మనకి ఎక్కువగా రిలీజ్ అయింది ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మీథేన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, accounted for 35% of food system greenhouse gas emissions and is broadly the same in both developed and developing countries. It is nowhere different in both the countries. Developing countries లో ఎలా ఉందో డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ విధంగానే ఉంది మీథేన్ అన్నది జనరేట్ అవడం. Globally, refrigeration was estimated to be responsible for 43% of energy consumption by the retail and supermarket. ఓకే, ఏదైతే ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతుందో అందులోని 43% is because of the refrigeration. ఎందుకని ఇప్పుడు అంతా కూడా we are habituated to eat the food which is freezed. ఇప్పుడు మనం ఈ ఏమంటారు ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి అలాంటి వాటిలోని మనకి మీట్ అవన్నీ కూడా ఏ విధంగా స్టోర్ చేస్తారు,
లైక్ ఈవెన్ ఇఫ్ యూ సీ ద ఎక్స్పోర్ట్ కంపెనీస్ కానీ అవన్నీ కూడా చూడండి, మనకి మీట్ కానీ లేకపోతే సీ ఫుడ్ ఇదంతా ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేయాలి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, వాటిని పూర్తిగా ఐస్ లాగా అనమాట, ఓకే, ఫుల్గా ఫ్రీజ్ చేసేస్తారు ఐస్లోని వాటిని. ఇలా రీఫ్రిజరేషన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నెక్స్ట్ మనం రీటైల్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్లో కూడా చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఏవైతే మనం త్వరగా కన్జ్యూమ్ చేయాలో అలాంటి వాటిని ఎక్కువ రోజులు ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు, రీఫ్రిజరేట్ చేస్తారు. యాజ్ యూ ఆల్ నో, గ్రీన్ పీస్, పన్నీర్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మనం వెళ్ళి చూస్తే ఆ ఫ్రీజర్స్లో అన్నీ కూడా ఇటువంటి ఫుడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఈ రీటైల్ మార్కెట్స్లో, సూపర్ మార్కెట్స్లో మనకి ఎక్కువగా ఈ రీఫ్రిజరేషన్ అనేది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. బికాస్ ఆఫ్ దాట్ 43% of the energy is being consumed by them. The data suggests that GHG emissions, అంటే ఏంటి, greenhouse gas emissions from the retail sector increased by 4.2 and 3.6 times in Europe and the United States. ఎంత ఇంక్రీజ్ అయింది, యూరప్లో 4.2% and 4.2 times and యునైటెడ్ స్టేట్స్లో 3.6 times పెరిగింది. ఎప్పుడు 1990 and 2015లో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఉన్న దానికన్నా అవి ఇంత ఎక్కువగా పెరిగాయి. చూడండి, ఏదైనా ఒకటి ఉన్నది అది 2 times పెరిగితేనే డబుల్ అయినట్టు, ఇది ఏకంగా 4.2 times పెరిగిపోయింది ఇన్ యూరప్ అండ్ ఇన్ అమెరికా, లైక్ యునైటెడ్ స్టేట్స్ ఇట్ increased to 3.6 times. Increase in the market share of supermarkets in the food distribution sector has been observed in all continents. ఇది ఒక కాంటినెంట్లోనే ఇంక్రీజ్ అయిందని కాదు కదా, రైట్ ఫ్రమ్ ఆఫ్రికా టు అమెరికా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఈ సూపర్ మార్కెట్స్, ఈ ఫుడ్ చైన్స్ అనేవి చాలా ఎక్కువగా డెవలప్ అయిపోయాయి. ఫుడ్ చైన్స్ డెవలప్ అయ్యాయంటే రిఫ్రిజరేషన్ డెవలప్ అవుతుంది, ప్యాకేజింగ్ డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. Cold chain activities around the world accounted for around 5% of food system emissions. Okay, cold chain ఏవైతే ఉన్నాయో స్టోరేజ్కి అవి కూడా కంట్రిబ్యూటింగ్ a lot of emission, nearly 5%. Packaging also contributed about 5.4% of global food system emissions, which was more than transportation and other supply chain factors. చూడండి, అక్కడ ఏదైతే సప్లై చేయడానికి ఎంతైతే ఎమిట్ అవుతుందో గ్యాస్ మనకి, దానికంట ఈ ప్యాకేజింగ్ నుంచి వచ్చిన ఎమిషన్ చాలా ఎక్కువగా ఉందంట. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే యూజింగ్ ద ఫ్యూయల్స్, ఓకే, వాటి వల్ల వచ్చిన ఎమిషన్ కంటే ఈ ప్యాకేజింగ్ వల్ల వచ్చిన ఎమిషన్ అన్నది చాలా ఎక్కువగా ఉందంట. ఎమిషన్స్ వ్యారీడ్ నోటబ్లీ విత్ ప్రోడక్ట్. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. చూడండి, కొన్ని చోట్ల ఏంటంటే మీరు కొన్ని ప్యాకెట్స్ ఏవైతే, లైక్స్ నేను ఇప్పుడు ఆనియన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆనియన్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు నేను ఆనియన్ ఏమైనా ప్యాకేజింగ్ చేస్తాను, జస్ట్ గన్నీ బ్యాగ్స్లో వాటిలోనే చేస్తాను కాబట్టి నాకు అక్కడ ప్యాకేజింగ్ వల్ల వచ్చిన ఎమిషన్ అన్నది ఎక్కువ లేదు. ఓకే, బట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 10 kilometers దీన్ని నేను ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఖర్చు దేంట్లో పడింది, ప్యాకేజింగ్లో పడలేదు. ఈ ట్రాన్స్పోర్టేషన్లో ద ఫ్యూయల్ విచ్ ఐఎమ్ యూజింగ్ టు ట్రాన్స్పోర్ట్ దిస్ ప్రోడక్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, హియర్ ద ఎమిషన్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద ఫ్యూయల్ విచ్ ఐఎమ్ యూజింగ్. డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ ద ఎమిషన్ ఈస్ మోర్. ఓకే, దిస్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆనియన్స్. నౌ లెట్స్ సీ, ఐఎమ్ టేకింగ్ సమ్ గూడ్స్ లైక్ ఫుడ్ ఏదైతే ప్యాకేజ్ చేస్తామో, లైక్ సే ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకోండి, మిల్క్ ఏదైనా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే కర్డ్, పనీర్ అలాంటివి ఏమైనా తీసుకుందాం. దీస్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్. ఓకే, దీన్ని కూడా సేమ్ నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఇలానే సేమ్ 10 kilometers దీన్ని కూడా ట్రావెల్ చేస్తాను. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, డిఫరెంట్ ఫుడ్ ప్యాకింగ్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మనం స్విగ్గీ జొమాటో వాటిల్లో ఏమైతే ఆర్డర్ పెట్టుకుంటామో అవన్నీ చూద్దాం. ఎగ్జాంపుల్, ఇది ప్యాకేజ్డ్ ఫుడ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేయడానికి నాకు ఫ్యూయల్ యూజ్ అయిందో దాంటి నుంచి వచ్చే ఎమిషన్స్ కంటే ఇక్కడ నేను ఈ ప్యాకేజింగ్కి ఏవైతే యూజ్ చేశానో వాటి ప్రొడక్షన్లో అలాంటి వాటి దగ్గర నుంచి నాకు అయిన ఎమిషన్ చాలా ఎక్కువ. అంటే ఏంటి, ఇక్కడ హియర్ ద ఎమిషన్ ఈజ్ మోస్ట్లీ డ్యూ టు ద పెట్రోల్ ఆర్ ద డీజిల్ విచ్ ఐఎమ్ యూజింగ్. హియర్ ద ఎమిషన్ ఈజ్ మోర్. అంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ఎమిషన్ లేదంటే ఉంది, బట్ కంపేరింగ్ టు దిస్ ప్యాకేజింగ్ నుంచి వచ్చిన ఎమిషన్ అన్నది నాకు చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఎమిషన్ ఏదైతే ఉందో ఇట్ వ్యారీస్ విత్ ద ప్రోడక్ట్ విచ్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్. Wine and beer accounted for a significant share of packaging emissions. వైన్ అండ్ బియర్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్యాకేజింగ్లోనే మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది రాదర్ దాన్ ద ట్రాన్స్పోర్టేషన్. అంటే కాస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఎమిషన్, మోస్ట్ ఎమిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్యాకేజింగ్ వల్లే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ సోన్ లైక్ బనానాస్ అండ్ బీట్ షుగర్. బనానాస్ కానివ్వండి, షుగర్ కేన్ కానివ్వండి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, హ్యాడ్ హయ్యర్ ట్రాన్స్పోర్టేషన్ ఎమిషన్స్. వాటి ప్యాకేజింగ్ కాస్ట్ ఏమి ఉండదు, బట్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అయ్యే ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫుడ్ ప్రొడక్షన్ అలోన్ వుడ్ కాస్ 1.5 degrees Celsius గ్లోబల్ వార్మింగ్. ఓన్లీ మనకి ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల వచ్చే టెంపరేచర్ రైజ్ అనేది ఎంత ఉంటుంది, 1.5 degrees Celsius గ్లోబల్ వార్మింగ్ బై 2050. అంటే 2050 లోపల
50 వెళ్ళేసరికి మనకి మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఫ్రమ్ ద ఫుడ్ ప్రొడక్షన్ will will result in 1.5 degrees Celsius temperature, okay, and 2 degrees centigrades by the end of the century. మనం యాక్చువల్గా సెట్ చేసుకుందే 1.5 degrees లోపల టెంపరేచర్ రేస్ ఉండాలి, 1 degree లోపలే ఉండాలి, ఇలాంటి టార్గెట్స్ అన్ని మనం పెట్టుకుంటున్నాం. ఓకే, అది రీచ్ అవడమే చాలా కష్టంగా ఉంది. అటువంటిది జస్ట్ ఓన్లీ ద ఫుడ్ ఇండస్ట్రీ విచ్ ఇస్ కంట్రిబ్యూటింగ్ ఫర్ 1/3 ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఈజ్ లీడింగ్ టు 1.5 degrees Celsius ఇన్ గ్లోబల్ వార్మింగ్. అంటే చూడండి, మనం టార్గెట్ చేసుకున్న గోల్స్ ఎలా ఉన్నాయి, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నవి ఎలా ఉన్నాయి, అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ రియల్లీ ఇన్ ఆర్ హ్యాండ్స్ టు రెడ్యూస్ దిస్. సో మనం ఈ ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆల్టర్నేట్ మెథడ్స్ అనేవి చూసుకోవాలి విచ్ డోంట్ జనరేట్ మచ్ ఆఫ్ ఎమిషన్స్. It will provide greater understanding and estimate of the climate effects of food industry, distribution and consumption ahead of the landmark UN Food System Summit later this year. The summit will launch, it will launch bold new actions to deliver progress on all 17 of UN Sustainable Development Goals. Okay, ఇవన్నీ కూడా దేనికి రిలేటెడ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవన్నీ తగ్గించడానికి కదా, మన టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కదా. Each of which relies on some degree on healthier, more sustainable and equitable food systems. Okay, so ఇది ఏదైతే మనకి ఇప్పుడు యుఎన్ ఫుడ్ సిస్టమ్స్ సమిట్ జరగబోతుందో దాంట్లో దే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద రిడక్షన్ ఇన్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ విత్ రెస్పెక్ట్ టు ద ఫుడ్ ఆర్గనైజేషన్ లైక్ ద ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్. ఇండియాస్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ డౌన్ బై 33%. సిప్రీ రిపోర్ట్, సిప్రీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటి, ఇండియా తాలూకా ఆర్మ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 33% రెడ్యూస్ అయ్యాయి. అంటే మనం ఆర్మ్స్ మనకి అవసరం లేదా, నో వీ నీడ్ ఆర్మ్స్, బట్ ద థింగ్ ఇస్ వీ స్టాప్డ్, ఇట్స్ నాట్ స్టాప్డ్, వీ హ్యావ్ రెడ్యూస్డ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకోవాల్సినవి వారికి ఎసెన్షియల్ ఏవైతే ఉన్నాయో మనకి వాటిని మనం కొన్ని మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం మొదలుపెట్టాం. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ కమింగ్ అండర్ ఆత్మనిర్భర్. ఓకే, మనం ఏదైతే చేస్తున్నామో ఆత్మనిర్భర్ భారత్, దాని ఎగ్జాంపుల్లో చాలా కూడా నేను మీకు ఆల్రెడీ ఇండిజీనియస్గా డెవలప్ చేస్తున్నవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. ఓకే, అలా మనం ఇండిజీనియస్గా చేయడం మొదలుపెట్టిన తర్వాత మన ఇంపోర్ట్స్ ఎంత తగ్గిపోయాయని చెప్తున్నారు, 33% తగ్గింది. ఇట్స్ గుడ్ దట్ వీఆర్ డెవలపింగ్ ఆర్ ఓన్ లైక్ వాట్ ఎవర్ వీ వాంట్ ఫర్ ద వార్ టైమ్, వీఆర్ డెవలపింగ్ దెమ్ ఓన్. మన ఆర్మ్స్ అని మనమే డెవలప్ చేసుకుంటాం, దట్ ఈస్ గుడ్. ఇట్స్ నాట్ లైక్ 100% వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ఎనీథింగ్. వీఆర్ ఇంపోర్టింగ్ బట్ ద రేట్ reduced by 33%. India's arm imports fell 33% between 2011 to 15 and 2016 to 20, said a report released by the Stockholm International Peace Research Institute, SIPRI. నేను ఎందుకు ఎప్పుడు ఏదైనా సరే రిపోర్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాని పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఈవెన్ అబౌట్ ద రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఏంటి చెప్తుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి, అండ్ ప్రతిదీ కూడా రిపోర్ట్ పేరు మీకు తెలిసి ఉండాలి. What are the reasons attributed for that decrease in the percentage? The report on international arms transfer attributed to drop in India's arms imports mainly to an attempt to reduce its dependence on Russian arms and complex procurement processes. ఇప్పుడు మనం ఒక కంట్రీ నుంచి ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేసేసుకుంటామంటే అదేమంత సింపుల్ మెథడ్ ఏం కాదు కదా. Okay, definitely it's a complex procurement process. Procuring is definitely a complex thing, and we don't even want to be completely dependent on a particular country for arms. So we want to reduce that dependence. For that reason, we are developing our own arms. Russia was the most affected supplier, although India's imports of US arms also fell by 46%. Okay, బాగా మనం తగ్గించడం వల్ల ఎఫెక్ట్ అయిన మెయిన్ సప్లయర్ ఎవరు, రష్యా. ఓకే, బట్ ఈవెన్ మన ఇంపోర్ట్స్ ఏవైతే మనం యూఎస్ నుంచి కూడా ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి కూడా మనం రెడ్యూస్ చేసుకున్నాం, అండ్ ఇట్ ఆల్సో ఫెల్ బై 46%. Who are the major suppliers for arms to India? India's top 3 arms suppliers during 2016 and 2020 were Russia, France and Israel. Okay, from 2016 to 20, we imported most of the arms from these countries. Russia, it's accounted for 49% of India's imports. It's almost equal to half of the imports which we are getting from other nations. They are from Russia. Next country is France. We are importing 18% from there, and Israel lo enta తీసుకున్నాం 13%. Now let's see about India. Okay,
India accounted to 0.2% of the share of global arms exports during 2016 to 20. మనం మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, మనం ఏవి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయట్లేదా? ఎస్, వీఆర్ ఎక్స్పోర్టింగ్ ద ఆర్మ్స్ టు అదర్ కంట్రీస్ యాజ్ వెల్. మొత్తం ఇండియాలో జరిగిన ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తం వరల్డ్లో జరిగిన ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఇండియా కంట్రిబ్యూట్స్, అంటే ఇండియా ఎంత ఎక్స్పోర్ట్ చేసింది 0.2% అవుట్ ఆఫ్ ద ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ విచ్ వర్ హెల్డ్ ఇన్ గ్లోబల్లీ. ఓకే, ఇప్పుడు 2016 నుంచి 20 వరకు తీసుకుంటే మేకింగ్ ద కంట్రీ వరల్డ్స్ 24th లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ మేజర్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ లిస్ట్లో చూసుకుంటే ఇండియా ఏ పొజిషన్లో ఉంది? 24th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. This represents an increase of 228% over India's export share of 0.1% during the previous 5-year period of 2011 to 15. ఓకే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2011 నుంచి 15 వరకు మనం ఎంతైతే ఎక్స్పోర్ట్ చేసామో అదే 2016 నుంచి 20 వరకు తీసుకుంటే అది ఆల్మోస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది మన ఎక్స్పోర్ట్స్? 228%. అంటే నాట్ జస్ట్ 100%, ఇట్ ఇంక్రీజ్ 228%. అప్పట్లో మనం ఎంత వరల్డ్లో షేర్ ఉండేది మనది ఎక్స్పోర్ట్స్ది? 0.1%. మేక్ ఇట్ క్లియర్, ఎక్స్పోర్ట్స్ కోసం మాట్లాడుతున్నాను. అంటే మనం ఏవైతే ఆర్మ్స్ వేరే కంట్రీస్కి సప్లై చేసామో అప్పుడు ఎంత చేసేవాళ్ళం మనం? 2011 నుంచి 15కి 0.1% చేసేవాళ్ళం. వేరాస్ 2016 నుంచి 17కి మనం ఎంత చేసాం? 0.2%. అంటే అది ఎంత పెరిగింది? పూర్తిగా 228% పెరిగిందంట. ఇప్పుడు మనం మరి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ టు విచ్ కంట్రీస్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ ద ఆర్మ్స్. మియాన్మార్, శ్రీలంక అండ్ మారిషియస్ వర్ ద టాప్ రిసిపియంట్స్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ హార్డ్వేర్ అకార్డింగ్ టు సిప్రి. వీటికి మాత్రమే, ఇంకా వేటికి సప్లై చేయలేదని కాదు, చేసాం. బట్ దీస్ ఆర్ ద టాప్ కంట్రీస్ విచ్ ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అస్. ఏంటవి? మియాన్మార్, శ్రీలంక అండ్ మారిషియస్. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీ కోసం చూద్దాం. ఇండియాది మనం అయిపోయింది కదా, సో ఒక్కొక్క కంట్రీ కోసం మనం ఇప్పుడు చూద్దాం. రష్యా. Arms exports by Russia, which accounted for 20% of all exports of major arms in 2016 to 20, dropped by 22%. ఎలా అయితే నేను మన ఇండియాది 0.2% ఉందని చెప్పాను, ఆ విధంగా రష్యా తలకి ఎక్స్పోర్ట్స్ ఎంత ఉంది గ్లోబల్గా చూసుకుంటే 20% ఉంది. అది కూడా 2016 నుంచి 20, బట్ ఇందులో కూడా తగ్గిపోయింది. ఇఫ్ యూ కంపేర్ విత్ రెస్పెక్ట్ టు 2011 to 15 అండ్ 2016 to 20, రష్యా తలకి ఎక్స్పోర్ట్స్ ఎంత తగ్గిపోయాయంట? 22% తగ్గిపోయింది. ఎందుకు? ఈవెన్ ఇండియా కూడా కంప్లీట్గా చాలా మటుకు తగ్గించేసింది కదా ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ రష్యా. సో వీ ఆర్ ద మేజర్ వన్ హూ యూస్ టు టేక్ మోర్ ఆర్మ్స్ ఫ్రమ్ దెమ్. మనమే తగ్గించేసామంటే డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో 22% రష్యా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గిపోయింది. ద బల్క్ అరౌండ్ 90% of this decrease was attributable to a 53% fall in its arms export to India. ఇండియా తాలూకా ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం వల్లనే మోస్ట్లీ ఈ 22% తగ్గడానికి 90% రీజన్ ఎవరు? ఇండియాలో నుంచి మనం ఆర్మ్స్ అనేది తగ్గించడమే, అక్కడి నుంచి సప్లై తీసుకోవడం అనేది తగ్గించడం వల్ల. ఇండియా వాజ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ రష్యన్ మిలిటరీ హార్డ్వేర్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years, అకౌంటింగ్ ఫర్ 23% ఆఫ్ రష్యాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్. రష్యా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో అందులోనే 23% ఎవరు తీసుకుంటున్నారు? ఇండియానే తీసుకుంటుంది. చైనా కోసం చూద్దాం. It is said that exports by China, it is also said that exports by China, the world's 5th largest arms exporter. మనం ఎక్కడున్నాం? 24th పొజిషన్. చైనా ఎక్కడ ఉంది? 5th పొజిషన్లో. ఓకే, ఇట్స్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో ఫెల్. ఎంత? 7.8% between 2011 to 15 and 2016 to 20. ఓకే, చైనా తాలూకా ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. చైనా అకౌంటెడ్ ఫర్ 74% ఆఫ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఇంపోర్ట్స్. పాకిస్తాన్ కావాల్సిన ఆర్మ్స్ అన్ని ఎవరు సప్లై చేస్తున్నారు? చైనా వాళ్ళు చేస్తున్నారు. ఎంత చేస్తున్నారు? 74% వాళ్ళు మిలిటరీ, పాకిస్తాన్ ఆర్మీ తాలూకా ఎంతైతే కావాలో దాంట్లోని ఆర్మ్స్లో 74% చైనా వాళ్ళే పంపిస్తున్నారు. డ్యూరింగ్ ద లాస్ట్ 5 years, అప్ టు 61% ఇన్ 2011 to 15. అంటే చూడండి, 2011 to 15 ఏమో 61% ఉండే, 2016 to 20 వచ్చేసరికి 74% పెరిగిపోయింది. అంటే అర్థం ఏంటి? పాకిస్తాన్ వాళ్ళు కంప్లీట్లీ బీయింగ్ డిపెండెంట్ ఆన్ చైనా ఫర్ ద ఇంపోర్ట్ ఆఫ్ దేర్ ఆర్మ్స్. ఓకే, ద యునైటెడ్ స్టేట్స్, ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్, సా ఇట్స్ ఎక్స్పోర్ట్స్ రైజ్. దీని ఎక్స్పోర్ట్స్ అన్నవి మనం ఇండియాతో పోల్చుకుంటే, అంటే మనం ఏవైతే ఇండియా ఇంపోర్ట్ చేసుకున్నామో యూఎస్ నుంచి, అదైతే తగ్గిపోయింది. బట్ ఆ కంట్రీ తనకి ఎక్స్పోర్ట్ పరంగా చూసుకుంటే మాత్రం దాని ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరిగాయి. ఓకే, ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మ్ ఎక్స్పోర్టర్ ఈస్ యునైటెడ్ స్టేట్స్. ఇట్స్ గ్లోబల్ షేర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ వెంట్ అప్ ఫ్రమ్ 32% to 37%
బిట్వీన్ 2011 to 15 and 2016 to 20. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏ కంట్రీ తాలూకా ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ అన్నవి పెరిగాయి? యుఎస్ వాళ్ళవి పెరిగాయి. ఓకే, మన ఇండియా యుఎస్ నుంచి తగ్గించేసింది సప్లై తీసుకోవడం అనేది, అంటే ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించింది. బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఇట్స్ ఎక్స్పోర్ట్ వాల్యూ. ఓకే, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్న మాత్రం బాగానే పెరుగుతున్నాయి. 32% నుంచి 37% వరకు పెరిగింది. హూ ఆర్ ద టాప్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్? మనకి ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు, మనం ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేది చూద్దాం. ద 5 లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్ ఇన్ 2016 and 20 వర్. ఎవరెవరు యాక్చువల్గా మెయిన్గా మనకి చేసేవాళ్ళు కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ టాప్ ఎక్స్పోర్టర్స్ ఎవరు? యుఎస్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ అండ్ చైనా. దీస్ ఆర్ ద టాప్ 5 ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్. నెక్స్ట్ ద టాప్ ఇంపోర్టర్స్. ఎవరు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే కంట్రీస్ నుంచి? సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా అండ్ చైనా. ఓకే, చైనా ఈజ్ ఇన్ ద ఎక్స్పోర్టర్స్ లిస్ట్ అండ్ ఈవెన్ ఇన్ ద ఇంపోర్టర్స్ లిస్ట్. ఇండిజినైజేషన్ అంటే ఏంటి? ఎవరి కంట్రీది వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవడం, మన కంట్రీది మన సెల్ఫ్గా మనం ప్రొడ్యూస్ చేసుకోవడం. ఓకే, మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం. హియర్ ఆర్మ్స్ మనం ఏమంటాం? మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం. ఇండియా హెస్ సెట్ అసైడ్ 70,221 crore rupees, అంటే ఎంత? 63% ఆఫ్ ద మిలిటరీస్ క్యాపిటల్ బడ్జెట్ ఆఫ్ 2021 to 22 ఫర్ బయింగ్ లోకల్లీ ప్రొడ్యూస్డ్ వెపన్స్ అండ్ సిస్టమ్స్ టు బూస్ట్ డిఫెన్స్ ఇండిజినైజేషన్. అంటే ఏంటి? మనకేం కావాలో, మన డిఫెన్స్ కావాల్సిన ఆర్మ్స్ వెపన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అండ్ మన కంట్రీలో కూడా ప్రొడ్యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏం చెప్పారంటే 63% ఏదైతే ఈసారి బడ్జెట్ వస్తుందో వాళ్ళకి, అందులోంచి వాళ్ళు 63% ఆఫ్ ద బడ్జెట్ని దే విల్ బీ యూజ్ టు ప్రొక్యూర్ ద ఆర్మ్స్ ఫ్రమ్ ద లోకల్ ఇండస్ట్రీస్. ఏవైతే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసిన ఇండస్ట్రీస్ వెపన్స్ని వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. ద ఎలొకేషన్ ఆఫ్ ఇండిజినియస్ ప్రొక్యూర్మెంట్ మేడ్ ఫర్ ద సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్. ఈ ఇయరే చేస్తున్నారా అలాగా ప్రొక్యూర్ చేసుకోవడం? నో, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా డిఫెన్స్ వాళ్ళు మన ఇండియన్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ చేస్తున్నవి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నవి ఆర్మ్స్ అండ్ వెపన్స్ని లాస్ట్ ఇయర్ కూడా ప్రొక్యూర్ చేసుకున్నారు. It will power the purchase of Tejas LCA light combat aircraft, MK-1AZs light combat helicopters, HCHs, basic trainer aircraft, Arjun MK-1A tanks, Astra beyond visual range missiles, Pinaka rocket systems and anti-tank missiles. Madam, ఇవన్నీ నేర్చుకోవాలంటే yes, you have to remember all these names. ఎందుకని? If they ask you some question related to the indigenization, అంటే మన ఏదైతే ఉందో డిఫెన్స్ ఏ విధంగా చేంజ్ అయ్యింది, ఎలా అది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం దగ్గర నుంచి ఇండిజినైజేషన్కి వచ్చింది, ఏ విధంగా, లేకపోతే ఎగ్జాంపుల్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్లోని విత్ రిలేటెడ్ టు డిఫెన్స్ వాళ్ళు అడిగితే, దెన్ యూ కెనాట్ కీప్ ఆన్ జస్ట్ రైటింగ్ ద పాయింట్స్. ఇలా మనం ఇక్కడ నుంచి చేసుకుంటున్నాం, అక్కడ నుంచి చేసుకుంటున్నాం, తగ్గింది అవి చెప్తే సరిపోదు. యూ హ్యావ్ టు మెన్షన్ ద ఎగ్జాంపుల్స్. మనం ఏమేమి ప్రొక్యూర్ చేసుకున్నామో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. Last year, the ministry spent over 51,000 crore or 58% of the capital budget on domestic purchases. ఈ ఇయర్ ఎంత అని చెప్పాను నేను మీకు? 63%. ఓకే, చూడండి ఇక్కడ 63%. సో లాస్ట్ ఇయర్ ఎంత? 58%. అంటే అర్థం ఏంటి? లోకల్గా మనం ఏవైతే ప్రొక్యూర్ చేసుకుంటున్నామో అందులో పర్సెంటేజ్ పెరిగిందని కదా. లాస్ట్ ఇయర్ ద మినిస్ట్రీ స్పెంట్ ఓవర్ 51,000 crore or 58% of the capital budget on domestic purchases. 48,000 crore contract for 83 LCA MK-1A jets. ఇది ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ టాపిక్లో డిస్కస్ చేసాం కూడా. ఇది హ్యాండ్ ఓవర్ చేయడం అదంతా కూడా మనం awarded the Hindustan Aeronautics Limited last month. It is the biggest indigenous defense procurement deal so far. దీనికోసం మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేయండి. లాస్ట్ మంత్ చెప్పిన కరెంట్ అఫైర్స్లో ఉంటుంది చూడండి. ఎక్కడ చెప్పానంటే టాపిక్ మీకు ప్రైమ్ మినిస్టర్ హ్యాండెడ్ ఓవర్ ద 83 LCA టు ద డిఫెన్స్ అని చెప్పి ఉంటుంది టాపిక్. నెక్స్ట్ okay, basic trainers and LCH figure on the government's negative import list that seeks to ban the import of 101 different types of weapon systems and ammunition over the next 5 years. నెగటివ్ లిస్ట్ అంటే ఏం లేదండి, ఏవైతే ఉన్నాయో మనం ఏవి ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఏ ఆర్మ్స్ ఏ వెపన్స్ మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఆ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో అన్నది చెప్తాను అంతే. ఓకే, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే టోటల్ 101 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ సిస్టమ్స్ అండ్ అమ్యునేషన్స్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 yearsలో ఏమి ఇంపోర్ట్ చేసుకోకూడదు, బ్యాన్ ఉందనమాట, అవి ఇంపోర్ట్ చేసుకోకూడదు అని చెప్పి దాన్ని ఏమంటాం? నెగటివ్ ఇంపోర్ట్ లిస్ట్ అని చెప్పి అంటాం. ఓకే, దిస్ ఇయర్ ద గవర్నమెంట్ ఈజ్ లైక్లీ టు నోటిఫై ఎ సెకండ్ లిస్ట్ ఆఫ్ వెపన్స్ సిస్టమ్స్ అండ్ అమ్యునేషన్ దాట్ కెనాట్ బి ఇంపోర్టెడ్. మళ్ళీ ఇప్పుడు ఇంకో సెకండ్ లిస్ట్ని కూడా తయారు చేస్తున్నారు. అదే ఇన్ దాట్ దే విల్ బి యాడింగ్ మోర్ వెరైటీస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వెపన్స్ విచ్ వీ కెనాట్
ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ చేసుకోకపోతే మనకి వద్దా అంటే మనకి కావాలి, బట్ ప్రొక్యూర్ ఫ్రమ్ ద లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్. మన కంట్రీలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ దీస్ ఆర్మ్స్ ఆర్ వెపన్స్, వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోండి, అంతే తప్ప యూజ్ చేయొద్దు అనడం లేదు. డోంట్ ఇంపోర్ట్ దెమ్ అని చెప్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఏంటి, ఇండియా విల్ సైన్ ఏ 2.5 billion contract this year for buying 56 medium transport aircraft for Indian Air Force to replace its fleet of aging AVRO 748 planes. ఎందుకని ఇప్పుడు మళ్ళీ కొనమని చెప్తున్నారు, మళ్ళీ కొత్తగా, ఎందుకంటే ఇవి పాతవి అయిపోయాయి కాబట్టి. ఓకే, వీటి ప్లేస్లో మళ్ళీ 56 మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనాలి. దానికోసం ఎంత బడ్జెట్ ఉంది ఇక్కడ, ఇట్ హ్యాస్ సైన్డ్ ఎ కాంట్రాక్ట్ విత్ $2.5 billion. Airbus Defence and Space and Tata Advanced Systems Limited, ఇవి రెండు ఏంటంటే, ఒకటి Airbus Defence and Space, Tata Advanced Systems Limited will jointly execute the project. Okay, so this is a joint venture between Airbus Defence and Space and Tata Advanced Systems Limited. Execute the project to equip the Air Force with 56C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్. దీని పేరేంటి, 56 ఇస్తున్నారు, ఎన్ని C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సప్లై చేయడానికి జాయింట్ వెంచర్గా ఈ రెండు కంట్రీస్ దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ అండర్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇన్ ద ఏరోస్పేస్ సెక్టర్. సో మేక్ ఇన్ ఇండియా ఎగ్జాంపుల్లో కూడా యూ కెన్ రైట్ దిస్, ఆత్మనిర్భర్ దాంట్లో కూడా యూ కెన్ రైట్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఎగ్జాంపుల్స్ ఎక్కడ కనిపిస్తుంది వెంటనే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఆత్మనిర్భర్ కింద ఇవన్నీ ఎప్పటికప్పుడు యాడ్ చేయండి. ఒక టర్మ్ ఏదైతే కీవర్డ్ వీఆర్ గెటింగ్ ఇట్ రిపీటెడ్లీ ఇన్ ద న్యూస్, ఇట్ డెఫినెట్లీ మీన్ దట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్ దాట్. డెఫినెట్గా ఇప్పుడు ఆత్మనిర్భర్ మేక్ ఇన్ ఇండియా ఇంతగా మీకు చూపిస్తున్నారు అంటే అందులోని ఎంత ఛాన్స్ ఉందో చూసుకోండి ఆన్సర్, దానికి రిలేటెడ్ క్వశ్చన్ రావడానికి. యూ హ్యావింగ్ సో మెనీ పేపర్స్, ఇట్స్ నాట్ లైక్ ఏ సింగిల్ పేపర్ యూ ఆర్ గోయింగ్ టు అటెంప్ట్, అందులోనే ఇస్తారు లేకపోతే ఇవ్వకపోవచ్చు అని, అలా ఏం లేదు కదా, మీకు చాలా ఉన్నాయి. వీ కెనాట్ మేక్ ఇట్ కంప్లీట్లీ లైక్ ఒక సబ్జెక్ట్కి రిలేటెడ్ అని చెప్పి అలా ఏమీ లేదు కదా. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఆత్మనిర్భర్ అని పెట్టుకోండి. నేను చెప్తున్నప్పుడల్లా ఆత్మనిర్భర్ ఎగ్జాంపుల్ వస్తుంది అన్నప్పుడు దాంట్లో నోట్ చేసుకోండి. క్లియర్లీ యూ కెన్ ఈవెన్ మెన్షన్ ఇన్ ద బ్రాకెట్ లైక్ డిఫెన్స్ సెక్టార్లో ఇది, లేకపోతే అగ్రికల్చర్ సెక్టార్లో ఇది ఆత్మనిర్భర్ కింద వస్తుంది. ఇలా ఆత్మనిర్భర్ అనే ఒక టాపిక్ పెట్టుకుని దాని కింద ఇవన్నీ వెంటనే యాడ్ చేస్తూ ఉండండి. రేపొద్దున మీరు ఎప్పుడైతే మళ్ళీ మెయిన్స్ ఆన్సర్స్ రాయడం మొదలు పెడతారో, ఓకే, యాక్చువల్గా ఇప్పటికీ మీరు మొదలు పెట్టి ఉండాలి. ఇన్ కేస్ కొంచెం లేట్గా మీరు మొదలు పెట్టినా అప్పుడు మీరు ఎక్కడి నుంచో వెళ్ళి, యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఇన్ గూగుల్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు రీథింక్ అబౌట్ ఇట్. మీకు ఆల్రెడీ యూ ఆర్ హ్యావింగ్ ద స్టఫ్ రెడీలీ ఫర్ యూ, సో యూ క్యాన్ కీప్ దెమ్ ఆర్ యాడ్ దెమ్ ఇన్ యువర్ ఆన్సర్స్ వైల్ రైటింగ్ ద ఆన్సర్స్. ఓకే, దీనివల్లే నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా ఒక సెపరేట్ బుక్లో రెడీగా హ్యాండీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ ఇండియా ఓన్లీ G20 కంట్రీ ఇంప్లిమెంటింగ్ ప్యారిస్ అకార్డ్ కమిట్మెంట్స్. ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అంటే, మనకి రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, జావేద్కర్ చెప్పిన స్టేట్మెంట్స్ ఇవి. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ G20 కంట్రీ విచ్ ఇస్ ఇంప్లిమెంటింగ్ ద ప్యారిస్ అకార్డ్ కమిట్మెంట్స్. ఓకే, మన ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద G20 ఫారం ఇంప్లిమెంటింగ్ ద ప్యారిస్ అకార్డ్ కమిట్మెంట్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎఫారెస్టేషన్. ద గవర్నమెంట్ ఇన్ఫార్మ్ రాజ్యసభ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఇది చెప్పిన స్టేట్మెంట్, గవర్నమెంట్ చెప్పిన స్టేట్మెంట్. Minister for Environment, Forest and Climate Change, Prakash Javadekar said there has been a net increase of 15,000 square kilometers of tree cover in the last 5 years. Okay, మన ప్యారిస్ అకార్డ్ ప్రకారం ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని పెంచాలి అంటే ఏంటి, కోల్ ఇవన్నీ బదులుగా మనం సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేయడం మొదలు పెట్టాలి. అండ్ అదర్ థింగ్ ఏంటి, ఎఫారెస్టేషన్ ఇస్ ద అదర్ గోల్. ఎఫారెస్టేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ అంటే ఏంటి, కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్. ఎఫారెస్టేషన్ మీన్స్ గ్రోయింగ్ న్యూ ట్రీస్. ఓకే, ఎఫారెస్టేషన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, గ్రీన్ కవర్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా ఎఫారెస్టేషన్ గోల్ రీచ్ అవ్వడానికి మన ఇండియా, మన గవర్నమెంట్ చేసిన దాంట్లోని ఇప్పటికీ ఎంత వాళ్ళు ప్రోగ్రెస్ చూపించారు, 15,000 స్క్వేర్ కిలోమీటర్స్ ట్రీ కవర్ అనేది లాస్ట్ 6 yearsలో పెరిగింది. India is the only G20 country which is implementing the Paris commitments given through our nationally determined contributions, be it renewable energy, be it reducing emission intensity as well as creating more forest area. మనం ఏ వాటిల్లో ప్రోగ్రెస్ చూపిస్తున్నామని చెప్తున్నారు, రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేయడంలోని, ఎమిషన్స్ని తగ్గించడంలో అండ్ ఫారెస్ట్ కవర్ని పెంచడంలో. The central government has distributed 48,000 crore to states last year with the direction that 80% of the money we spent on afforestation. 48,000 crore స్టేట్స్కి ఇస్తూ ఏం చెప్పారు, ఇందులో 80% మీరు ఎఫారెస్టేషన్కి స్పెండ్ చేయాలి అని చెప్పారు. ఏం స్టెప్స్ తీసుకున్నారో చూద్దాం.
Several steps taken to increase afforestation both at central and state levels like Green India and horticulture emissions. హార్టికల్చర్ మిషన్స్ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రేపు పొద్దున్న మీకు ఇలా కానీ క్వశ్చన్ అడిగితే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు మీట్ ద ప్యారిస్ అకార్డ్ గోల్, లేకపోతే ఏమున్నాయి వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఫారెస్ట్ కవర్ అంటే అలాంటి అప్పుడు మీరు ఈ పాయింట్స్ని మెన్షన్ చేయాలి. ఏంటి? గ్రీన్ ఇండియా. దీని కింద కొన్ని పాయింట్స్ మీరు ఇప్పుడు నోట్ చేసుకొని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ హార్టికల్చర్ మిషన్స్ ఏమున్నాయి అవి కూడా ఒకసారి చూసి నోట్ చేసుకోండి. రెడీగా మీరు పెట్టుకుంటే ఎగ్జామ్ టైంకి మీరు యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ యువర్ టైం. ఓకే, because you have more number of papers, you're having a lot of syllabus, and at the end of the exam you will hardly get 1 month to revise what all you have studied. ఆ 1 month రివైజ్ చేయడానికి యాక్చువల్గా సరిపోదు, అంత వాస్ట్ సిలబస్ ఉంది. మీరు అప్పుడు కొత్తగా ఎగ్జాంపుల్స్ వెతుక్కుంటాను అప్పుడు కూర్చొని నోట్స్ రాస్తాను అంటే కుదరదు. now itself you have to start writing the examples and making notes. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నేనేం చెప్పాను ఇక్కడ? ఎఫారెస్టేషన్ని పెంచడం కోసం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెవెరల్ స్టెప్స్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్గా నేను గ్రీన్ ఇండియా అండ్ హార్టికల్చర్ మిషన్స్ చెప్పాను. సో టుడే యూ రైట్ అబౌట్ గ్రీన్ ఇండియా అండ్ హార్టికల్చర్ మిషన్స్. The India Meteorological Department IMD has carried out an analysis of observed monsoon rainfall variability and changes in 29 states and union territories based on 30-year 1989 to 2018 data during the southwest monsoon సీజన్. దీంతో పాటు ఇంకా ఏం చేశారు ఐఎండి వాళ్ళు? అనాలిసిస్ రెయిన్ఫాల్ మాన్సూన్ అనేది ఎలా ఉంది, ఇది ఎలా చేంజెస్ అవుతుంది అన్నది ఎక్కడ చూసారు? టోటల్గా 29 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో కలిపి చూశారు బేస్డ్ ఆన్ 30 years డేటా. ఓకే, దేని గురించి సంబంధించిదంతా కూడా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. మనకి ఎన్ని రకాల మాన్సూన్స్ ఉంటాయి? సౌత్ వెస్ట్ వస్తుంది, నార్త్ ఈస్ట్ వస్తుంది. జనరల్గా మనం ఏదైతే మన రైనీ సీజన్లోని జూన్ నుంచి మనకి వర్షాలు వస్తాయి అవన్నీ కూడా దేని కిందకు వస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైతే నేను చెప్పానో నార్త్లో వస్తుంది అది మనకి వింటర్ టైంలో వస్తుంది అండ్ మోస్ట్లీ మనకి అది నార్దర్న్ స్టేట్స్లో వస్తుంది అండ్ సౌత్లోని ఓన్లీ తమిళనాడులోనే వస్తుంది. మెయిన్గా ఆ వర్షాలు వచ్చినప్పుడే మనకి చెన్నైలో ఫ్లడ్డింగ్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా, అది అప్పుడే మన సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో కాదు, అవి మనకి వింటర్ సీజన్లోనే ఎప్పుడైతే నార్త్ నుంచి వస్తున్న నార్దర్న్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చినవి ఏవైతే వస్తాయో దానివల్ల ఇక్కడ తమిళనాడు చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్లడింగ్ అవి జరుగుతూ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద కంట్రీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాని తీసుకుందాం. మన ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ, ఈ సౌత్లో మనకంతా కూడా వచ్చిన రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో జూన్ నుంచి ఆఫ్టర్ సమ్మర్ మనకి ఏదైతే వస్తుందో ఆల్ దట్ కౌంట్స్ అండర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. ఓకే, సో ఈ 29 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లోని దీనికోసం స్టడీ చేస్తున్నారు. నెక్స్ట్, the total precipitation during the Indian summer monsoons have remained largely stable over the period 1901 to 2019 and has shown a weak decreasing trend during the recent few decades. అంటే పెద్దగా ఏమి డిక్రీజ్ అయిపోవడం రెయిన్ఫాల్ పెద్ద చేంజెస్ అయితే ఏమీ రాలేదు, మోస్ట్లీ స్టేబుల్గానే ఉంది. 5 states ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, నాగాలాండ్ హ్యావ్ షోన్ డిక్రీజింగ్ ట్రెండ్స్ ఇన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్. ఎక్కడెక్కడ డిక్రీజింగ్ కనిపిస్తున్నాయి? ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మేఘాలయ అండ్ నాగాలాండ్ ఇన్ ద రీసెంట్ 30 years పీరియడ్ యాజ్ పర్ ద ఐఎండి రిపోర్ట్. వీటిలోని డిక్రీజ్ అవుతుంది. బట్ మనకి ఏమైనా ఉత్తరప్రదేశ్, బీహార్ ఇక్కడ ఏమైనా గ్రీన్ కవర్ తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది కదా. వెస్ట్ బెంగాల్లో బాగానే ఉంటుంది, మేఘాలయ, నాగాలాండ్ దీస్ ఆర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇక్కడ కూడా మనకి గ్రీన్ కవర్ బాగానే ఉంటుంది. The annual rainfall over these 5 states along with the states of Arunachal Pradesh and Himachal Pradesh also showing significant decreasing trends. వాటితో పాటు ఇంకా ఏ స్టేట్స్లో మనకి తగ్గుతుంది? హిమాచల్ ప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా. సో ఆల్ చేంజెస్ కెనాట్ బి లింక్ టు ఓన్లీ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఏమైనా చేంజెస్ తగ్గిపోతుందంటే వీ కెనాట్ ఎవ్రీ టైమ్ కోరిలేటెడ్ విత్ ద క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఏవైతే నేను మెన్షన్ చేసిన అక్కడంతా కూడా కొంచెం గ్రీన్ కవర్ బాగానే ఉంటుంది కదా, స్టిల్ రెయిన్ఫాల్ అనేది తగ్గుతుంది. సో ఏంటి? ప్రతిదీ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల ఇదంతా అయింది అని వీ కెనాట్ లింక్ ఎవ్రీథింగ్. క్లైమేట్ చేంజ్ అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO, the average global temperature for 2015 to 2019 is currently estimated to 1.1 degrees Celsius above pre-industrial area. ప్రీ-ఇండస్ట్రియల్ ఎరా ఏదైతే ఉందో ఆ టైం ఏ పీరియడ్ మనకి 1850 to 1900. అంటే ప్రీ ఇండస్ట్రియల్ అంటే ఏం లేదండి, ఇండస్ట్రీస్ ఎక్కువగా మనకి మోర్ నెంబర్ పెరక్క ముందు 1900s తర్వాత నుంచి ఇండియాలో కూడా ఇండస్ట్రీస్ అవన్నీ కూడా బాగానే పెరిగాయి, మిగతా కంట్రీస్లో కూడా పెరగడం మొదలయ్యాయి. అయితే దానికి ముందు ఏదైతే టెంపరేచర్ ఉందో ఇప్పుడున్న టెంపరేచర్ని మనం చూసుకుంటే ఎంత రైజ్ అయింది? టెంపరేచర్ 1.1 degrees Celsius అనేది పెరిగింది. అకార్డింగ్ టు ద MOES, ద surface air temperature over India has risen by about 0.7 degrees Celsius during
1901 to 2018. మన మినిస్ట్రీ ప్రకారం మన ఇండియా పైన ఉన్న టెంపరేచర్ ఎంత పెరిగిందండి 0.7 డిగ్రీ సెల్సియస్ పెరిగింది, విచ్ ఈస్ అకంపెనీడ్ బై అన్ ఇంక్రీజ్ ఇన్ అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ కంటెంట్. అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ కూడా పెరిగింది, దాంతోపాటు టెంపరేచర్ అన్నది కూడా 0.7 డిగ్రీ సెల్సియస్ ఇండియాలో పెరిగింది. ఇండియన్ టెంపరేచర్ మర్చిపోవద్దు, వరల్డ్ టెంపరేచర్ మర్చిపోవద్దు, రెండు టెంపరేచర్ రేస్ అనేది గుర్తుపెట్టుకోండి. The sea surface temperatures in the tropical Indian Ocean have also increased by about 1 degree Celsius during 1951 to 2015. ఇంకా మన సీ సర్ఫేస్లో ఏదైతే టెంపరేచర్ ఉంటుందో ట్రాపికల్ ఇండియన్ ఓషన్ మీద అది కూడా పెరిగింది. On an average at present, the sea level along the Indian coast is estimated to be rising at about 1.7 mm per year. ఎంత పెరుగుతుంది సీ లెవెల్ అనేది? ఇండియన్ కోస్ట్ దగ్గర ఉన్నది 1.7 mm per year. సీ లెవెల్ ఎప్పుడు మనకి పెరుగుతుంది? ఎప్పుడైతే మనకి అందులో ఉన్న వాటర్ లెవెల్ అన్నది ఎప్పుడు పెరుగుతుంది? గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా వచ్చి కరిగి అందులో యాడ్ అవ్వడం, రివర్ వాటర్ ఎక్కువగా వచ్చి సీలో ఎప్పుడైతే యాడ్ అవుతూ ఉంటుందో మనకి సీ లెవెల్ అన్నది అప్పుడు పెరుగుతూ ఉంటుంది. 2 రీజన్స్ ఏంటి? ఒకటి రివర్స్ నుంచి ఫ్లడ్ అయ్యి వచ్చే వాటర్ ఎక్కువ యాడ్ అవ్వడం, సెకండ్ థింగ్ ఈజ్ గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి వచ్చి యాడ్ అవ్వడం. ఈ రెండింటి వల్ల మనకి ఏమవుతుంది? సీ లెవెల్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ.